వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తారు, రెండు చేతులు నిలబెట్టండి. గుడ్, నైస్. దాని తర్వాత వెరీ గుడ్. ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఎమోషన్స్ అన్ని స్టోరేజ్ ఉంటాయి కదా, అన్నీ ఓపెన్ అవుతాయి. ఇండైజెషన్ ఏమన్నా సరే అవన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే, అండ్ రిలాక్స్. శ్వాస పీల్చుకొని వదిలేస్తూ ఉంటాయి. వదిలేస్తూ రైట్ శ్వాస పీల్చుకొని వదిలేస్తాం. సెంటర్ శ్వాస పీల్చుకొని వదిలేస్తాం. లెఫ్ట్ శ్వాస పీల్చుకొని వదిలేస్తాం. సెంటర్ రైట్. కాళ్ళ దగ్గర నుంచి భాగం అంతా యాక్ట్ అవుతుంది. కాళ్ళ దగ్గర నుంచి భాగం అంతా యాక్ట్ అవుతుంది. ఇలా పెట్టుకోండి. బెండ్ అవుట్ ఫార్వర్డ్. వెన్ను నిటారుగా చేసుకోండి ఫస్ట్. కొంతమంది వెన్ను ఎలా ఉంటుందంటే ఈ భాగం వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది, లేకపోతే కొంతమంది పొట్ట. అండ్ రిలాక్స్. అండ్ రిలాక్స్. విశ్రాంతి. సాగదీయండి, చేతులు సాగదీయండి. శ్వాస పీల్చుకొని వదిలేస్తుంది. శ్వాస పీల్చుకొని వదిలేస్తుంది. ఈ భాగం ఓపెన్ అవుతుంది. శ్వాస పీల్చుకొని వదిలేస్తాను. శ్వాస పీల్చుకొని వదిలేస్తాను. అలాగే కింద వచ్చుకొచ్చింది. వెరీ గుడ్. ఎందుకంటే తిన్న భోజనం అరగాలి కదా, వెంట నిటారుగా వచ్చేస్తుంది. రైట్. శ్వాస పీల్చుకొని వదలవచ్చు. కింద శక్తి వెళ్ళిపోకుండా నియంత్రించి ఇక్కడ మాత్రమే పచన శక్తి బాగా ఎట్టు చేస్తుంది. వజ్రాసనం. తిన్న తర్వాత మీకు కావాలంటే వాకింగ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఆసనం. ఓకే, 5 నిమిషాలు ఇలా కూర్చున్నాం అనుకో, మొత్తం డైజెషన్ అంతా అయిపోతే రోజంతా ఇబ్బంది పడాల్సిన అవసరం. అండ్ సెంటర్. రెడీ అయిపోతాం. రెండు చేతులు భుజాల దగ్గర, భుజాల పక్కన. అండ్ అంత రోగ నిరోధక శక్తి అంత లైఫ్ అంత యాక్టివ్గా ఉంటుంది. నెమ్మదిగా